అన్నాక పెద్ద మనుషులు ఉంటారు. అట్లనే కొన్ని ఊర్లకు కుల పెద్ద మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కార్యం జరిగినా ముందుబడి చేస్తుంటారు. అట్లనే ఎవరి నడమనన్న లొల్లులు పంచాదులు అయితే కూసుండబెట్టి మాట్లాడి పలానోళ్ళది తప్పు పలానోళ్ళది ఒప్పు అని చెప్పి ఇద్దరిని కలుపుతుంటారు. ఇంకోసారి తప్పు చెయ్యొద్దు అని చెప్పి మందలిచ్చి వాళ్ళ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. కానీ అదే గీడో కాడ ఓ పెద్ద మనిషి అట్లా చేయకుండానట ఏదో తిక్క పని చేసిండట. మరి అదేందో చూద్దాం పాండ్రి. మాకు కుల పెద్ద మనిషి కుల బహిష్కరణ పెట్టి వాళ్ళు బియ్యం పోతామని ఓ 10-20 మంది దాకా చుట్టాలు ఎక్కిరు. వాళ్ళ ముందు మాకు పట్నం బంద్ చేసి మాకు అంతా అంగడి ఖరాబ్ చేసిరు. మా పట్నం ఏనియలేదు. ఈ బాపుల్ల కుటుంబం ఇది. వీళ్ళను అందరిని కులం నుంచి ఎల్లగొట్టిండట వీళ్ళ ఊరి పెద్ద మనిషి. వీళ్ళతోనే వీళ్ళ కులపొల్లు ఎవ్వరు మాట్లాడినా 10,000 రూపాయల ఫైన్ ఆట. ఎవరన్నా మాట్లాడితే దాన్ని చూసి ఫలానోళ్ళు మాట్లాడిర్రు అని పెద్ద మనిషితో చెప్తే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామన్నారట. ఈ కండిషన్లతోని అన్నదమ్ములు కూడా మాట్లాడతలేరని ఇంకో ఈ అక్క మస్తు ఏడవ పట్టింది. తమ్ముడు నాతో మాట్లాడినా 10,000, నేను మా తమ్ముడు మాట్లాడుకోగా చూసిన వాళ్ళు కూడా చెప్తే కూడా వాళ్ళకి 5,000. అంతేకాదు వీళ్ళకి ఎవ్వరు పనులకు పోవద్దట, వీళ్ళని ఎవ్వరు పనులకు విలువద్దట. వీళ్ళది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి ఊరు. ఈ బాబు పేరు పలుమారు కుమ్రయ్య. ఓ భూమి పంచాయతీతోని వీళ్ళ కొడుకుకేదో సంబంధం ఉన్నదని చెప్పి కుల పెద్ద సందవేని రామస్వామి అంటే దూరం పెట్టిండట. అయినా కూడా వీళ్ళ పనేదో వీళ్ళు వేసుకొని బతుకుతున్నారట. ఇప్పుడు మల్లన్నపట్నంలో వేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకొని కొత్త బట్టలు కొనుక్కొని దేవుణ్ణి పూజించి బోనాలు కూడా వండి అన్ని చేసినాక ఒగ్గు కళాకారులను వీళ్ళ ఇంటికి పోవద్దు అని కుల పెద్ద చెప్పిండట. దీంతోనే ఆ ఒగ్గోళ్ళు పట్నాలు ఏమని చెప్పి వెళ్ళిపోయినరాట. పాపం బాధపడకుండా మస్తు ఏడుస్తున్నారు వీళ్ళు. బియ్యం బట్ట ఆకం పట్టుకొని వచ్చారు. నేను పొద్దుకి సుంకు బియ్యం పెట్టినాం. 7 వరంగా 4కి బోనాలు చేసుకున్నాం, పుదిచ్చుకున్నాం, చేసుకున్నాం. ఒగ్గోళ్ళు వచ్చి చెప్పారు మీ పట్నం వేయొద్దట, పెద్ద మనిషికి కంకుణం కట్టిరా అన్నట, కాళ్ళు మొక్కి రావా అన్నట. అరే ఇంట్లో ఓ అక్కరు ఉన్నదని చుట్టాలందరికీ చెప్పుకున్నాము, అందరు వచ్చిర్రు. ఇప్పుడు అందరి ముంగట ఎంత చిన్నతనం కావాలా మాకు? అసలు మేము ఏం తప్పు చేస్తున్నామని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని సీదా పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట. మరి పోలీసులు ఏం చేస్తారో ఏం చెప్తారో కానీ ఆ పెద్ద మనిషి అయినా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చూడాలి కానీ ఇట్లా కులం పేరు చెప్పి మనుషులను దూరం కొడతారా అనుల్ల ఎక్కడన్నా? ఇప్పటికైనా ఏదన్నా ఉంటే మాట్లాడి పరిష్కారం చేసి పెద్దరికాన్ని కాపాడుకోవాలి కానీ ఇట్లనైతే ఇబ్బంది పెట్టవద్దు అని అంటున్నారు. వీళ్ళ బాధ చూస్తున్న కొందరు పబ్లిక్.